గోరంట్ల మాధవ్ గుర్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ. మధ్యలో ఆయన పూర్తి నగ్నంగా ఉన్న వీడియోలు బయటకు రావడం కొంత కలకాలం రేపింది. కానీ దానికి ముందే ఆయన పెను సంచలనం రేకెత్తించారు. వాస్తవానికి ఆయన పోలీస్ అధికారిగా ఉండగా మేసం తిప్పి జేసీ బ్రదర్స్ని సవాల్ చేసినటువంటి తీరుతో పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన కాకి నుంచి ఖద్దర్ వైపు మళ్ళారు, వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ పార్టీ తరపున హిందూపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. ఏకంగా గెలిచి 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు. అట్లా ఒక కాకి అధికారి అనంతపురం జిల్లా నుంచి ఏకంగా పార్లమెంటు వరకు వెళ్ళడాన్ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో మరి. ఇప్పుడు సుధాకర్ యాదవ్ కూడా దాదాపు అదే బాటలో సాగుతున్నారు. గోరంట్ల మాధవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే సుధాకర్ కేవలం సబ్ ఇన్స్పెక్టర్. ప్రస్తుతం రామగిరి రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామగిరి మండల పోలీస్ స్టేషన్కి ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అధికారిగా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నారు. విపక్ష నేత హోదాలో రామగిరిలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారుల తీరు మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారుతున్నారు అంటూ విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు. అలాంటి అధికారులందరినీ గొడ్డలోడదీసి నిలబెడతాం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద కౌంటర్గా సుధాకర్ యాదవ్ వీడియో రిలీజ్ చేశారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇంతకీ ఎవరి సుధాకర్? చాలామంది చర్చిస్తున్నారు. వాస్తవానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనే సుధాకర్ యాదవ్ నేరుగా పోటీలో దిగాలి అని ఆశించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన టికెట్ కూడా ఆశించారు. గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్పై బరిలో దిగేందుకు సుధాకర్ తీవ్రంగా శ్రమించారు. చివరి వరకు ఆయన ఆశావాహుల రేసులో ఉన్నారు. ఆయన పేరు చాలా మార్లు వినిపించింది. కానీ అనూహ్యంగా ఆఖరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన గుమ్మనూరు జయరాం మాజీ మంత్రికి అక్కడ అలకేట్ చేయాల్సి రావడంతో ఆయనకి అకామిడేట్ చేసినటువంటి కారణంగా సుధాకర్ లాంటి అనేక మంది ఆశావాహుల్ని టీడీపీ నాయకత్వం పక్కన పెట్టింది. కానీ 2024లో ఛాన్స్ మిస్ చేసుకున్న సుధాకర్ 2029లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ తరపున టికెట్ సాధించాలి అని పట్టుదలగా కనిపిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక పొలిటీషియన్ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలవాలి, అందరి దృష్టిలోనూ పడాలి, అధినేతను ఆకర్షించాలి అని ఆయన అనుకున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సుధాకర్ ఇలాంటి ఎత్తులు వేసినట్టుగా అనేక మంది అంచనా వేస్తున్నారు. నిజంగానే ఎస్ఐ సుధాకర్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు మొన్నటి ఎంపీపీ ఎన్నికల్లో బయటపడింది. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలని కిడ్నాప్ చేయడానికి తగ్గట్టుగా సుధాకర్ సహకరించినట్టు అనేక రకాలుగా బయటపడింది. అలాంటి తరుణంలో ఇప్పుడు సుధాకర్ తాను సచ్చీలుడిని అన్నట్టు, ఏ పార్టీ కోసం కూడా పనిచేయడు లేదన్నట్టు, తాను నిజాయితీగా పనిచేస్తున్న పోలీస్ అధికారి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చేటువంటి తీరు మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇది తన భవిష్యత్తులో రాజకీయంగా పెట్టుకున్నటువంటి లక్ష్యాలు చేరడానికి వేసినటువంటి ఎత్తుగడగా అనేక మంది అంచనా వేస్తున్నారు. గతంలో ఇదే సుధాకర్ సిలమత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కూడా ఇదే రీతిలో దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ ప్రత్యర్థుల మీద పలు కేసులు పెట్టి వేధించేటువంటి దానికి తగ్గట్టుగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రామగిరిలో అదే పందాలో కొనసాగుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా నిజంగానే గోరంట్ల మాధవ్ తరహాలో సుధాకర్కి ఉపయోగపడుతుందా? గోరంట్ల మాధవ్ తర్వాత అదే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఇప్పుడు నేరుగా సుధాకర్ కూడా రాజకీయ తెర మీదకు వచ్చేస్తారా? ఆయన రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుంది? ఆయనకి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుందా? ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన ఏ మేరకు సద్వినియోగం చేసుకునే ఛాన్స్ ఉంటుంది? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.